హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది అయితే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారండి. సో అండర్ గ్రాడ్యుయేషన్ డేట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ డేట్స్ ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రాలేదు. సో అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదండి, ఇంకా రాలేదు. బట్ నేనైతే మీకు ఒక చిన్న చిన్న పాయింట్స్ దీని గురించి అయితే ఎగ్జామ్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో నేను ముందు వీడియోలో మన 7 డేస్ టైం టేబుల్ కూడా అయిపోయింది కాబట్టి, సో 7 డేస్ టైం టేబుల్ కూడా అయిపోయిందండి. సో ఈ లోపల అయితే మనకి ఎగ్జామ్ ఇంటిమేషన్ చేస్తాడని మనం అనుకున్నాము, బట్ ఇంకా రాలేదు. సో నేను ఆ టైం టేబుల్ అప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ వీక్ జూలై వరకు మనం వెయిట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వీక్ జూలై వరకు వెయిట్ చేద్దాము అని అన్నానండి. సో ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్పాను. సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ని అయితే మనకి టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. ఓకే, టీసీఎస్ అనేది కండక్ట్ చేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే కదండి. సో టీసీఎస్ అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటిని టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి, సో మన ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్కి అయితే ఇంకా ఎగ్జామ్స్ డేట్ కానీ ఇంటిమేషన్ కానీ ఏమి ఇవ్వలేదు. బట్ మనకి జరిగితే గనక జూలై ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై నుంచి సో 20 జూలై ఆర్ 22 జూలై ఈ మధ్య కాలంలోనే మనకి ఈ ఎగ్జామ్స్ అనేది జరగాలి. ఏది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేవి ఈ డేట్స్లోనే జరగాలి. ఎప్పుడు? ఫస్ట్ వీక్ జూలై నుంచి, చూడండి బాగా వినండి, ఫస్ట్ వీక్ జూలై నుంచి 22 జూలై లోపే జరగాలి. ఎందుకు ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఎస్ఎస్సికి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫిక్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఎస్ఎస్సి వాళ్ళు ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అప్లై డేట్తో పాటు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తాడండి. సో మనకి అప్లికేషన్ ఇచ్చిన 45 డేస్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాడు. సో మనకి రీసెంట్గా ఎస్ఎస్సి నుంచి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో అయితే వీడియో మా పాయింట్కి వస్తే 45 డేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? 24th జూలై నుంచి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఎస్ఎస్సికి. సో గ్యాపే లేదండి, 1-2 డేస్ తప్పితే 1 to 2 డేస్ తప్పితే మనకి గ్యాప్ అనేది లేకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అప్ టు 31st అక్టోబర్ వరకు. ఓకే, 31st అక్టోబర్ వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇన్ కేస్ మీకు కనుక అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఫస్ట్ వీక్ జూలై నుంచి 22nd జూలై వరకు కనుక ఈలోపు కనుక ఎగ్జామ్ డేట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కనుక జరగకపోతే ఈ ఎగ్జామ్స్ అనేవి నవంబర్లో కండక్ట్ చేస్తారండి. ఓకేనా, నవంబర్. ఓకే, ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ నవంబర్లోనే కండక్ట్ చేస్తారు. ఈ మధ్యలో కండక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఓకేనా. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే మనకి ఈ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇప్పుడు జరిగితే కనుక గ్రూప్ డి ఎగ్జామ్స్ నవంబర్లో జరుగుతాయండి. సో ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్సే నవంబర్లో జరిగితే కనుక సో ఇది నవంబర్ టు డిసెంబర్ ఈ మధ్య కాలంలోనే ఉంటుంది గ్రూప్ డి అనేది. ఓకే, సో గ్రూప్ డి ఎగ్జామ్స్ వాళ్ళైతే చాలా టైం ఉందండి, గ్రూప్ డి వాళ్ళకైతే చాలా టైం ఉంది. సో మీరు ప్రశాంతంగా సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఎగ్జామ్ అనేది రాయండి. సో మీరైతే ఖచ్చితంగా సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అవ్వండి. మార్క్ టెస్ట్ రాసుకొని ఎగ్జామ్ అంతా అయిపోయి ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎవరికంటే గ్రూప్ డి వాళ్ళకి. సో ఈ ఎన్టీపీసీ వాళ్ళు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకైతే జరిగితే నవంబర్లో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై నుంచి 22nd జూలై వరకు జరగచ్చండి, లేదంటే నవంబర్లో జరుగుతాయి. సో హోప్లీ ఈ టైంలోనే జరుగుతాయి అనుకుంటున్నాను. బట్ ఈ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి, ఎగ్జామ్ డేట్స్ ఆర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనుక ఇస్తారేమో చూద్దాం. సో మీరైతే రిలాక్స్ అవ్వకండి. ఈ 4 days 5 daysలో మీకు ఏంటి అనేది తెలిసిపోతుంది. 4 to 5 days అనేది
ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది మీకు. సో మీరైతే రిలాక్స్ అవ్వకండి. ఎందుకంటే సడన్గా కనుక ఎవరికైనా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడనుకోండి, ఈ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ డేట్స్ కనుక ఇచ్చాడనుకోండి, చాలా టెన్స్ అయిపోతారు. సో చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకు కూడా అదే జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి కూడా అదే జరిగింది. ఎగ్జామ్స్ ఉండవులే అనుకున్నారు, బట్ సడన్గా ఎగ్జామ్స్ ఇంటిమేట్ చేసి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసరికి చాలామంది రాయలేదండి. సో మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేసిన వాళ్ళు, ప్లీజ్ నేను చెప్పేది ఒకటేనండి, మీకు ఖచ్చితంగా మీరు అనేది ప్రిపరేషన్ అనేది ఆపకండి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ చేయండి బాగా. మార్క్ టెస్ట్లు ఇవ్వండి. మార్క్ టెస్ట్లు ఎక్కువ, మీరు ఎన్ని మార్క్ టెస్ట్ ఇస్తే అంత టైం మేనేజ్మెంట్ అనేది మీకు జరుగుతుంది. మార్క్ టెస్ట్లో వచ్చే మార్క్స్ని మీరు పట్టించుకోకండి. మార్క్స్తో మనకు పని లేదు. మార్క్స్తో ఏం పని లేదు. మీరు విత్ ఇన్ ద టైంలో మీరు పేపర్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, సో మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు, మీకు ఏమైనా సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి చూడండి, అంటే ప్లస్ చేసే చోట మైనస్ చేయడం, ఇంటూ చేసే దగ్గర డివైడ్ చేయడం, సో ఇలాంటి క్యాలిక్యులేషన్లో సిల్లీ మిస్టేక్స్ కానీ, సో క్వశ్చన్ ప్రాపర్గా చదవకపోవడం కానీ, అక్కడ కరెక్ట్ అంటే మనం ఇన్కరెక్ట్ అని ఇమాజిన్ చేసుకో, సో ఇవన్నీ సిల్లీ మిస్టేక్స్ అండి. సో ఇలాంటివి ఏమన్నా మీకు మిస్టేక్స్ అవుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మార్క్స్తో పని లేదు. మార్క్స్తో మనకు నో నీడ్ అండి. ఎందుకంటే ఇక్కడున్న మార్క్ టెస్ట్ పేపర్ అనేది మనకి ఎగ్జామ్లో అదే దిగదు. ఖచ్చితంగా మార్క్ టెస్ట్ పేపర్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. దట్టు మనకి పేపర్లో 100 క్వశ్చన్స్ అయితే దాంట్లో మనకి నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ అనేవి మనకి తెలియని క్వశ్చన్స్, కొంచెం టఫ్గా ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు. ఎంత ఈజీ పేపర్ అయినా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో 10 to 15 క్వశ్చన్స్ అనేవి మనం కాదనే మనం ఎగ్జామ్లో కూర్చోవాలి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అన్నా మనవి కాదు అనుకుని కూర్చోవాలి. ఎందుకంటే కొత్త క్వశ్చన్స్ ఇస్తాడండి, న్యూ క్వశ్చన్స్ ఇస్తాడు, అండ్ కొంచెం టఫ్ ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చి ఇస్తాడు. సో ఎగ్జామ్ రాసాకే నాకు తెలిసింది ఇవన్నీ పాయింట్స్ అన్నీ, ఓకేనా. సో ఎంత ఈజీ పేపర్ అయినా దాంట్లో ఒక 10 to 15 అనేవి హార్డ్గానే ఇస్తాడు. సో ఇంకా హార్డ్ పేపర్ అంటే మనకి 40 to 50 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలిగేవి హార్డ్ పేపర్ అనుకోవచ్చు మనం. సో మోడరేట్ అంటే మాత్రం 50 to 60 or 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మోడరేట్ అవుతుంది, ఓకేనా. సో ఇదేనండి పేపర్ అయితే ఇది. సో మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి అండ్ అనాలిసిస్ అనేది చేయండి. ఎక్కడ మిస్టేక్స్ పోయింది, ఎందుకు మిస్టేక్ పోయింది, సో క్యాల్కులేషన్ తప్ప, లేదంటే రాంగ్ క్వశ్చన్ చదవాలి. సిల్లీ మిస్టేక్స్ అండి ఇది, మనం సిల్లీ మిస్టేక్స్ ఆ టెన్షన్లో, సో దానివల్ల జరిగే మిస్టేక్స్. సో ఈ సిల్లీ మిస్టేక్స్ అనేవి జరగకుండా చూసుకోండి. సో అండ్ అనాలిసిస్ చేయండి. సో మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో చూసుకోండి. సో మళ్ళీ దాన్ని ఒకసారి ప్రిపేర్ అవ్వండి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. మార్క్ టెస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీరు మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ముందు మీరు చేయాల్సింది టైం మేనేజ్మెంట్, ఓకేనా. టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ అది మీకు కావాల్సింది టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో మార్క్స్ ఇవన్నీ తర్వాత అండి, ఓకేనా. సో ఎవరికన్నా కావాలంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, 100 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. సో అంటే ఫస్ట్ ఎలా చేయాలి, ఎన్ని రౌండ్స్ వేయాలి, రౌండ్స్ అంటే క్వశ్చన్ పేపర్ని ఎన్ని రౌండ్స్ వేయాలి, సో 100 క్వశ్చన్స్ ఒకసారి కాదండి, ఖచ్చితంగా మనం 2 times చూడగలం. మనం ఫాస్ట్గా చేసేస్తే 100 క్వశ్చన్స్ చూసి మళ్ళీ మనకి టిక్ చేసుకున్న క్వశ్చన్స్ కూడా మళ్ళీ చూడగలం. సో దానికి ఎవరన్నా కావాలంటే ఆ స్ట్రాటజీ ఏంటో చెప్తాను, ఓకేనా. బట్ దీనికైతే మనం ఎగ్జామ్ డేట్స్ గురించి చేస్తున్నానండి, ఎందుకంటే ప్రిపరేషన్ ఆపేసారేమో అని నాకు చాలా డౌట్గా ఉంది చాలామంది. సో మన 7 days టైం టేబుల్ కూడా ఎవరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, నాకు తెలిసిపోతుంది. సో నాకు తెలిసి ఓన్లీ 1% మాత్రమే ఫాలో అవుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ, 1% మాత్రమే ఫాలో అవుతున్నారు. సో ఫాలో అయినంత వరకు హ్యాపీయేనండి, ఎవరైతే ఫాలో అవుతారో హ్యాపీ. సో మీరు కూడా ఫాలో అవ్వండి చూసేవాళ్ళు. మేబీ మీరు కామెంట్ చేయకపోయినా ఫాలో అవుతున్నారంటే ఐఎమ్ హ్యాపీ, ఓకేనా. సో ఇదేనండి, చూస్తున్నారు కదా.
ఎగ్జామ్స్ డేస్ అయితే ఈ 1 వీక్లో వచ్చే ఛాన్స్ ఉందని. ఈ 1 వీక్ నుంచి 22 జూలై వరకు మీకు అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇన్ కేస్ జరగకపోతే నవంబర్లో జరుగుతాయండి, అదైతే పక్కా. బట్ 95% ఆర్ 90% ఇప్పుడే ఇస్తాడని అనుకుంటున్నాను. సో చెప్పలేమండి, ఇంకా ఇంటిమేషన్ రాలేదు కాబట్టి అఫీషియల్గా. సో ఏమైనా జరగచ్చు కాబట్టి సో వెయిట్ చేసి చూద్దాం. సో మీరైతే ప్రిపరేషన్ ఆపకండి. నవంబర్లో అయినా మీరే రాయాల్సిందే ఎగ్జామ్, డిసెంబర్లో అయినా మీరే రాయాల్సింది, జూలైలో అయినా మీరే రాయాల్సిందే ఎగ్జామ్. సో ఎప్పుడైనా మీరే రాయాలి కాబట్టి మీరు అనేది ప్రిపరేషన్ ఆపకండి. సో లేదు మాకు టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికోసం మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేసుకుందామండి. అసలు ఏం చేయొచ్చు ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చా, లైక్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చా అని ఇంకొక వీడియో చేస్తాను, ఓకేనా. సో ఈ వీడియో మరీ లెంత్ అయిపోతుందని మీకు జస్ట్ ఇంటిమేట్ చేద్దామనే చేశాను. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఫస్ట్ వీక్ నుంచి జూలై 22 జూలై లోపల జరగాలి ఎగ్జామ్స్, జరగకపోతే నవంబర్లోనే జరుగుతాయి. గ్రూప్ డి వాళ్ళకైతే చాలా టైం ఉందని మీరు ప్రశాంతంగా సిలబస్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి మార్క్ టెస్ట్ అన్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. నవంబర్లో ఆర్ డిసెంబర్లో ఉంటాయి మీకు ఎగ్జామ్స్ అనేవి, ఓకేనా. సో మీకు టైం టేబుల్ చాలా టైం ఉంది, టైం టేబుల్ వేసుకోండి, టార్గెట్స్ పెట్టుకోండి, కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా గ్రూప్ డీకి టార్గెట్స్ కావాలి, డైలీ టార్గెట్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక చేస్తానండి. ఎందుకంటే నేను గ్రూప్ డీకి అయితే నేను అప్లై చేయలేదు. బట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది చాలా అంటే కొంతమంది అట్లీస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ అన్న అడిగారనుకోండి, అప్పుడు చేస్తాను. మన ఛానల్లో నియర్లీ 3,000+ ఉన్నారండి వ్యూవర్స్ అనేవాళ్ళు. 3,000+ ఉన్నారు. సో వాళ్ళలో ఒక 15-20% అడిగినా కూడా చేస్తానండి, ఓకేనా. సో అందరూ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళందరూ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ గురించి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళే ఒక 15-20% కనుక, పర్సెంట్ కాదండి, 15-20 మెంబర్స్ ఆర్ అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్ అన్న ఇంట్రెస్ట్ చూపిస్తే, 50-20% మెంబర్స్ అన్న ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక మనం గ్రూప్ డీకి డైలీ టార్గెట్స్ టైం టేబుల్ వేద్దామండి. సో వాళ్ళకి ఇచ్చే టార్గెట్స్ ఇస్తూనే ఉంటాను. డైలీ వాళ్ళకు ఒక సపరేట్ వీడియో చేస్తాను టార్గెట్స్ గురించి, ఓకేనా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఆర్ ఈ వీడియో కనుక 50+ లైక్స్ వచ్చిన వేరే వీడియో నెక్స్ట్ అసలు మనం అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు గ్రాడ్యుయేట్ లెవెల్ ఏది ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఏం చేయాలి, అసలు ఎగ్జామ్స్ జరగకపోతే ఏంటి అనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి. బట్ ఈ వీడియోకు ఒక 50 లైక్స్ చేయండి. నేను ఎక్కువ అడగట్లేదని 50 లైక్స్, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి.